అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. లయబద్ధంగా కదిలే పాదాలు, అద్భుతమైన శరీర భంగిమలు, అలాగే ముఖంలో కనిపించే హావభావాలు, ఇలా కూచిపూడి నాట్యం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. హిందూ దేవుళ్ళ ఆరాధనకు ప్రతీకగా కూచిపూడి నాట్యాన్ని చెబుతూ ఉంటారు. ముస్లిం కుటుంబంలో పుట్టి నరనరాన అణువున కూచిపూడి నాట్యాన్ని జీర్ణించుకొని అంతర్జాతీయ నర్తకిగా ఎదిగారు నదియా షేక్. మన దేశ రాజధాని ఢిల్లీలో వెంకయ్య నాయుడు గారి నివాసంలో ఆమె ఇచ్చిన కూచిపూడి నాట్య ప్రదర్శన చూసి ఏకంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులెత్తి శిరస్సు వంచి ఆమెకు నమస్కరించారు. అంటే నదియా షేక్ డాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో నదియా షేక్ నడుపుతున్న కూచిపూడి డాన్స్ స్కూల్కి వచ్చాను. ఈరోజు మనం నెల్లూరు అమ్మాయి నదియా షేక్తో మాట్లాడి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. తాం దిగి దిగి తాహ తత్త హత్త తై కిట్ట తక్క తాం దిగి దిగి తాహ తత్త హత్త తై కిట్ట తక్క తాం దిగి దిగి తాహ తత్త హత్త తై కిట్ట తక్క తాం దిగి దిగి తా ది ది తై 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 కిట్ట తక్క తాం దిగి దిగి తాహ తత్త హత్త. చూశారు కదా, డాన్స్ టీచర్ నదియా ఎంత బిజీగా ఉన్నారో. 10 ఏళ్ల వయసులో కూచిపూడి నాట్యం ప్రారంభించిన నదియా షేక్ దేశ విదేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. పైగా ఇప్పుడు ఆమె తాను నేర్చుకున్న విద్యను మరో 10 మందికి నేర్పాలనే సంకల్పంతో ఇలా డాన్స్ స్కూల్ పెట్టి మరీ ఎంతో మందికి కూచిపూడి నాట్యాన్ని నేర్పుతూ ఉన్నారు. నాట్య మయూరి, నాట్య శిరోమణి వంటి అద్భుతమైన బిరుదుల్ని అందుకున్న నదియా షేక్తో ఒకసారి మాట్లాడదాం. తాం దిగి దిగి నమస్తే నదియా. నమస్తే అక్క, చాలా ఇయర్స్ అయిపోయింది మిమ్మల్ని కలిసి. వావ్, డాన్స్ క్లాస్లో బిజీగా ఉన్న టైంలో నేను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను. నేను ముందుగా నదియాని ఎప్పుడు చూశానో చెబుతాను. 2014లో దేశ రాజధాని ఢిల్లీలో అప్పుడు వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆ సంక్రాంతి సంబరాలకి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి విచ్చేశారు. అప్పుడు నదియా షేక్ అద్భుతమైన కూచిపూడి నాట్య ప్రదర్శన చేసింది. అప్పుడు నేను కూడా కళ్ళారా ఆమె టాలెంట్ ఎంత గొప్పగా ఉందో చూశాను. ఆ డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వెంటనే లేచి వచ్చి ఆమెకు నమస్కరించారనమాట. ఆ దృశ్యం అయితే నాకు ఇప్పటికి కూడా కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. నదియా, నీ డాన్స్కి అలాగే నీకున్న కమిట్మెంట్కి ఒక ప్రధానమంత్రియే తల వంచి శిరస్సు వంచి నమస్కరించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే 2014 నుంచి ఇప్పటి వరకు చూసినప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నదియా షేక్ కూచిపూడి నాట్యం విషయంలో అంతే పట్టుదలతో, అంతే చిత్తశుద్ధితో, అంతే అంకిత భావంతో ఉన్నారు. నదియా, మీ డాన్స్ జర్నీ అనేది, ఈ కూచిపూడి ప్రయాణం ఎలా ప్రారంభమైందో ముందుగా చెప్పండి. ఓకే, సో నా చిన్నప్పుడు మా ఫాదర్ అక్క మెయిన్ ఇన్స్పిరేషన్.
నాకు 10 years ఉన్నప్పుడు మా ఫాదర్ ఫస్ట్ పున్నమి నాగు అని ఒక మూవీ ఉందన్నమాట. దాంట్లో చిరంజీవి మూవీ, దాంట్లో స్నేక్ డాన్స్ చూస్తూ నేను ట్రై చేస్తున్నా, ఏదో నాకు వచ్చి నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో డాడీ గమనించారు దీనికి ఇంట్రెస్ట్ ఉంది అని, అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అక్క. అంటే అప్పట్లో ఇప్పుడు మనకున్నట్టు టెక్నాలజీ లేవు కదా, చాలా కష్టపడ్డారు. ఒక గురువుని చూస్ చేసుకోవాలన్నా కష్టమే. అసలు ఈ స్నేక్ డాన్స్ ఏంటి, ఎలా వస్తుంది అని చాలా రీసెర్చ్లే అని వచ్చి, ఇంకా నెల్లూరు మాది నేటివ్ ప్లేస్. సో అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళి ఆ సాంగ్లో ఎవరైతే పర్ఫామ్ చేశారో ఆవిడ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగిందన్నమాట, స్వర్ణముఖి గారు. ఆమె అప్పటికే అంటే ఈ డాన్స్ ఫీల్డ్లో లేదు తను. సో ఇంకా తను చెప్పారు మెయిన్ యోగా ఇంపార్టెంట్ అండి, యోగా చెప్పేస్తే స్నేక్ డాన్స్ ఆ ఫ్లెక్సిబిలిటీ మూమెంట్స్ అన్నీ ఈజీగా వస్తాయి అని చెప్తే, సో అప్పుడు నాన్నగారు యోగా నేర్పించడం జరిగింది. అప్పటికి యోగా గురువుస్ ఎవ్వరూ లేరు. డాడీ ఏంటంటే ఒక యోగా బుక్ కొని ఇంకా దాంట్లో ఎలా చేస్తారు అన్నది, అది నిజంగా గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాను, అంత ఈజీగా రాదు. సో రోజు మార్నింగ్ పెన్నా రివర్, మాకు పెన్నా రివర్ దగ్గర 4:30కి అంతా లేపి తీసుకుని వెళ్ళి ప్రాక్టీస్ చేయించేవాళ్ళు అనమాట. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో తర్వాత నెమ్మదిగా కాంపిటీషన్స్లోకి వెళ్ళడం, సాంగ్ నేర్పించి, అంటే సాంగ్స్ చూపించి, అప్పట్లో మనకి ఇలా కాదు కదా DVD ప్లేయర్స్ అవి ఉండేవి. సో దాంట్లో అవి కొని చూస్తూ అదే స్టెప్స్ నాకు నేర్పించి అలా నన్ను కాంపిటీషన్స్లోకి తీసుకెళ్ళడం, అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో తర్వాత అక్కడి నుంచి ఒక 2 years అయ్యాక నెమ్మదిగా కూచిపూడిలోకి అడుగుపెట్టడం జరిగిందనమాట. సో నాన్న ఏంటంటే మన భారతదేశం యొక్క గొప్పతనము మన కళలు, ఈ అంటే ట్రెడిషనల్ డ్యాన్స్ ఉండాలి తనకి అని మా నెల్లూరులో పూర్ణచంద్రరావు గారని నా మొదటి గురువు గారు, ఆయన దగ్గర నాకు శిక్షణ ఇప్పించడం జరిగింది మొదట. నదియా చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో, నుదుటిన బొట్టు, సింధూరం, మంగళసూత్రం, అపర సరస్వతి. నదియాని చూస్తుంటేనే మీ అందరికి కూడా అర్థమవుతుంది కదా, నదియా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి.